ఎల్వేగర్ మన్సూరాబాద్ సైలజాపుర కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వికలాంగుల హాస్టల్లో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో జగన్ అనే విద్యార్థి మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న జగన్కు ఊపిరి ఆడకపోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. 15 నిమిషాల ముందు తీసుకువెళితే బతికేవాడంటూ వైద్యులు తెలిపారు. దీంతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో 24 గంటలు ఒక నర్సు ఉండాల్సి ఉండగా కేవలం గంట మాత్రమే ఉంటున్నారని, ఈ విషయమై ఫిర్యాదు చేస్తున్న అధికారులు పట్టించుకోలేదన్నారు. హాస్టల్లో 60 మంది అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఉండగా ఒక్క హెల్పర్ కూడా లేకపోవడంతో ఆసుపత్రికి చేరుకునేందుకు ఆలస్యమైందన్నారు. కాంట్రాక్ట్ బేస్లో లాస్ట్ 2020 ఫిబ్రవరిలో జాయిన్ అయినా. అప్పటి నుంచి నాకు మన్సూరాబాద్ హాస్టల్ పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ అప్పటి నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నా. దాదాపు 1.5 year అవుతుంది కంటిన్యూ చేసుకుంటున్నా. అక్కడ మాత్రం మీద ఏంటంటే వర్కర్ ఇష్యూ ఒకటి ఉండే. నేను ఎప్పుడు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళినా. ఒకటి బిల్డింగ్ ఇష్యూ ఉండే. బిల్డింగ్ ఓనర్ కూడా చాలా సార్లు చెప్పినా, సార్ బిల్డింగ్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి అలా ఉండే ప్రాబ్లమ్స్ అన్ని ఉండే. నిన్న సాయంత్రం వరకు మొన్న కూడా మా DW మేడం కూడా విజిట్ చేసింది హాస్టల్కు. కొన్ని పిల్లల ఇష్యూ చూసింది. ఆ అబ్బాయితో కూడా మాట్లాడితే ఇలా అని నాకు జాబ్ కావాలి, కొంచెం జాబ్కు అవకాశం ఇవ్వండి అంటే తప్పకుండా అని చెప్పింది మేడం కూడా. నిన్న ఈవినింగ్ నేను అక్కడ ఉన్నప్పుడు వరకు అయితే ఏమైందంటే కొంచెం పర్వాలేదు సార్, ఇలా కూర్చున్నా అని గేట్ దగ్గర కూర్చున్నాడు. మార్నింగ్ ఎర్లీగా నాకు 8:30కి అట్లా కాల్ వచ్చింది. అంటే మన పిల్లలు ఫోన్ చేసింది, సార్ ఇట్లా జగన్కు ఇట్లా కొంచెం బ్రీతింగ్ ఆడతలేదు సార్ అంటే. ఏమైందమ్మా నేను బాగానే ఉందంటే, ఏమో సార్ ఇట్లా బ్రీతింగ్ అయితే ఆడతలేదు అంటే ఇమీడియట్గా అంబులెన్స్ వస్తుంది సార్, అంబులెన్స్ తీసుకుపోతున్నా అంటే తీసుకురండమ్మా నేను కూడా ఆన్ ది వేలో వస్తున్నా అని ఇక్కడికి వచ్చేసాను సార్. నేను హాస్పిటల్కి వచ్చేసాను. ఉంటారు, నర్సు ఉన్నారు. ఇక ఫెసిలిటీస్ అంటే ఇక నర్సు వాళ్ళకు ఇచ్చే ఫెసిలిటీస్ మనకు వాడన్గా ఉండదు. వాళ్ళకు ట్రీట్మెంట్ ఎలా ఉందని ఆ మేడం కూడా నిన్న ఈవినింగ్ చూసింది. ఆ అబ్బాయిని చూసి టాబ్లెట్ వేసుకోమన్నది. అదే బిల్డింగ్ ఇష్యూ చెప్తున్నా. బిల్డింగ్ మొన్న కూడా మన ఏసీబీ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు మేడం వారు దృష్టికి తీసుకెళ్ళాను నేను. మేము ఆల్రెడీ మన ఇన్వాల్వ్ కూడా ఇచ్చేసాను. మన రీసెంట్గా మన ఏసీబీ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేశారు, బిల్డింగ్ విజిట్ చేశారు. పిల్లలు కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. బిల్డింగ్ ఎలా ఉంది, ఇట్లా ఉంది, ఎలా ఉండదు అని అడిగారు. సార్ మళ్ళీ ఇది గవర్నమెంట్, ఇది రెంటెడ్ బిల్డింగ్ కాబట్టి ఇలా నడుస్తున్నాయి సార్ అని నేను చెప్పాను. ఇవాళ